వాట్ హ్యాపెండ్ ఇన్ ఢిల్లీ? ఇండియా ఫుల్ గా నిన్న నైట్ నుండి సిటీ ఎంట్రీ వేస్ అండ్ ఎగ్జిట్ వే దగ్గర పోలీసు వాళ్ళు వెహికల్స్ ని చెక్ చేస్తున్నారు. దీనికి గల కారణం నిన్న ఈవినింగ్ రెడ్ ఫోర్ట్ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న కారు సడన్ గా బ్లాస్ట్ అయింది. 13 మంది చనిపోయారు, 20 మెంబర్స్ పైగా ఇంజురీస్ అయ్యాయి. ప్రజెంట్ ఢిల్లీ మొత్తం ఎన్ఎస్జీ, ఎన్ఐఏ, రా, బాంబ్ స్క్వాడ్, ఇండియాలో ఉండే టాప్ ఏజెన్సీ మొత్తం ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ మొత్తం వీళ్ళ హ్యాండ్ ఓవర్ లో నడుస్తుంది. అండ్ ఈ బ్లాస్ట్ జరగక ముందు ఆ ఢిల్లీ దగ్గరలో ఒక 30 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్న జరీరాబాద్ అనే ఒక ప్లేస్ లో ఆ ఏరియాలో ఒక డాక్టర్ దగ్గర AK-47 గన్స్ అండ్ ఈ బ్లాస్ట్ కావాల్సిన కొన్ని పరికరాలు మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నాయని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళని పట్టుకొని ఎంక్వైరీ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జమ్మూ కాశ్మీర్ అండ్ హర్యానాలో 2900 కిలోలకు పైగా బ్లాస్ట్ చేసే పరికరాలు కొన్ని వీళ్ళు పట్టుకోవడం జరిగింది. అండ్ దీని వెనక పెద్ద మాఫియానే ఉందని ఇండియా మొత్తం ప్రెజర్ నడుస్తున్న హాట్ టాపిక్ ఇది. ఇండియా మొత్తం అనుకునేది, న్యూస్ లో చెప్పాలనుకునేది, పోలీసులకు ఉన్న పెద్ద డౌట్ కూడా ఈ బ్లాస్ట్ కి ఆ డాక్టర్స్ ఆ గన్స్ అండ్ బ్లాస్ట్ చేయడానికి దొరికిన ఐటమ్స్ అరెస్ట్ చేసిన వాళ్ళకి పెద్ద లింకే ఉందని వీళ్ళందరి డౌట్. అసలు ఇంతకీ ఢిల్లీలో ఏం జరిగింది? ఆ డాక్టర్స్ కి ఈ ఇన్సిడెంట్ కి నిజంగానే లింక్ ఉందా, లేదా దీని వెనక వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఉంటే ఎవరు? అండ్ ఇండియాని భయపెట్టడానికి ఇలాంటి బ్లాస్టులు చేస్తున్నారని సోషల్ మీడియాలో హల్చల్ గా మారుతుంది. అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే, నిన్న ఈవినింగ్ November 10th అంటే మండే 6:52 ఆ టైంలో హోండా I-20 కార్ రెడ్ ఫోర్ట్ దగ్గర సిగ్నల్ దగ్గర ఆగుంది. మనందరికీ తెలుసు రెడ్ ఫోర్ట్ చిన్నప్పటి నుంచి టెక్స్ట్ బుక్స్ లెసన్ లో చూస్తుంటాము. బట్ ఎనీ హ్యావ్ సిగ్నల్ దగ్గర, ఆ రెడ్ ఫోర్ట్ సిగ్నల్ దగ్గర హోండా I-20 కార్ అనే సిగ్నల్ దగ్గర ఆగి ఉంది. అండ్ ఆ రెడ్ ఫోర్ట్ పక్కనే మెట్రో స్టేషన్ కూడా ఉంది. ఆ రెడ్ ఫోర్ట్ సిగ్నల్ దగ్గర సిగ్నల్ కి ఆగి ఉన్న కారు సడన్ గా ఉన్నట్టుండి బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్ట్ అయిన కారు చుట్టూ ఉన్న 200 మీటర్స్ కార్స్ అన్ని కూడా బ్లాస్ట్ అయ్యాయి. 20 కార్స్ పైగా డ్యామేజ్ అయ్యాయి. ట్విట్టర్ ఓపెన్ చేసిన, ఇన్స్టా ఓపెన్ చేసిన, బ్లాస్ట్ జరిగిన 1 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న ఆఫీస్ వాళ్ళు గానీ లేదా నార్మల్ పీపుల్ గానీ చెప్పే మాట ఒకటే, ఆ బ్లాస్ట్ జరిగిన సౌండ్ చాలా భయంకరంగా వినిపించింది, సౌండ్ కే భయపడ్డాం అనేలా వీళ్ళు మాట్లాడారు. బ్లాస్ట్ జరిగిన సౌండ్ చాలా పెద్దగా వచ్చింది, చాలా భయంకరంగా ఉంది సౌండ్ అని వాళ్ళు అన్నారు. సౌండ్ ఇంత భయంకరంగా ఉంటే బ్లాస్ట్ ఇంకెంత భయంకరంగా జరిగి ఉంటుందని వాళ్ళు ఊహించుకోలేకపోయారు. సౌండ్ అంత భయంకరంగా వస్తే బ్లాస్ట్ ఏ విధంగా జరిగి ఉంటుందన్న భయం వీళ్ళు ఏర్పడింది. అంటే బ్లాస్ట్ లో చనిపోయిన 13 మంది చాలా ఘోరంగా మరణించడం జరిగింది. ఈ బ్లాస్ట్ వెనక ఉంది టెర్రరిస్ట్లే అని అంచనా వేశారు. ఆ బ్లాస్ట్ అయిన కారు ట్రావెల్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కలెక్ట్ చేసి ఆ కారు ఓనర్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేశారు. ఈ బ్లాస్ట్ కి యూజ్ చేసిన ఐటమ్ అమోనియం నైట్రోజన్ అని వీళ్ళు గుర్తించారు. పోలీస్ వాళ్ళ ఎంక్వైరీలో వీళ్ళు చెప్పిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, ఇలా బ్లాస్ట్ చేయడానికి టెర్రరిస్ట్ వాళ్ళు కొంతమంది నార్మల్ పీపుల్ హైర్ చేసుకొని, అంటే డాక్టర్స్, ఎంప్లాయీస్, ఐటీ, నాన్ ఐటీ వీళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళకి కావాల్సిన మనీ ఇచ్చి వీళ్ళకి కావాల్సిన హెల్ప్ వాళ్ళ ద్వారా చేయించుకుంటారు. అంటే వాళ్ళకి ఏదైతే కావాలో అంత మనీ ఇచ్చేసి వీళ్ళు బ్లాస్ట్ చేయడానికి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రావెల్ చేయడానికి చేసే హెల్ప్ వీళ్ళ ద్వారా చేయించుకుంటారు ఆ టెర్రరిస్ట్ వాళ్ళు. ఇలా కొన్ని జరుగుతున్నాయని ఈ కేసుని హ్యాండిల్ చేసే స్పెషల్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనడం మనం చూస్తున్నాం. అండ్ దీనికి మెయిన్ రీజన్ టెర్రరిస్ట్ అటాక్ అని వీళ్ళు పూసగుచ్చినట్టు చెప్తున్నారు. ఈ బ్లాస్ట్ కి ఇంతకు ముందు చెప్పినట్టు ఆ సైదాబాద్ లో అరెస్ట్ అయిన 7 మెంబర్స్ కి లింక్ ఉందా లేదనే విషయానికి వస్తే, ఈ విషయం గురించిన సమాధానం ఇంకా తెలియాల్సి ఉంది. ఇంకా డీటెయిల్స్ ఏం బయటకు రాలేదు. మేబీ ఒక 1 day లో రిలీజ్ చేయవచ్చు. ఈ బ్లాస్ట్ పై ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఒకటే అంటున్నారు, ఇది 200% టెర్రరిస్టుల అటాకే, వీళ్ళని వదిలే ప్రసక్తే లేదు, ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నామని. ఈ ఇన్సిడెంట్ గురించి చెప్పాలంటే చాలా దారుణం, చాలా అన్యాయం అని చెప్పాలి. ఎందుకని అంటున్నానంటే, ప్రజెంట్ ఇండియాలో దట్టు ఈ ఇయర్ లో మనుషులు పుట్టిన వాళ్ళకంటే మరణించిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎన్ని బస్ యాక్సిడెంట్స్, ఎన్ని ట్రైన్ యాక్సిడెంట్స్, ఎన్ని బైక్ యాక్సిడెంట్స్, కర్నూలు బస్ ఇన్సిడెంట్ గానీ, చేవల బస్ ఇన్సిడెంట్స్ గానీ, మొన్న జరిగిన ట్రైన్ ఇన్సిడెంట్ గానీ, ఒక ఇన్సిడెంట్ బాధ నుండి బయటపడే లోపు ఇంకో ఇన్సిడెంట్ జరుగుతుంది. ఈ బ్లాస్ట్ ముఖ్యంగా, ఈ బ్లాస్ట్ గురించి చెప్పాలంటే ఘోరం, చాలా ఘోరం. ఎందుకంటే బ్లాస్ట్ కి గురైన బాడీస్, ఆ డెడ్ బాడీస్ ఏదైతే ఉన్నాయో పీస్ అయిపోయాయి. దీనికి కారణమైన ఎవరు కూడా తప్పించుకోకూడదని నేను బలంగా కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి దారుణాలు, ఇలాంటి అన్యాయాలకి మీదటైనా జరగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీలో కూడా మానవత్వం అనేది ఉంటే ఈ ఇన్సిడెంట్ గురించి కామెంట్ రూపంలో ఏదో ఒకటి తెలియచేయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇండియాలో ఏదైనా జరిగితే మిగతా వాళ్ళకి అందరూ పట్టించుకోకుండా ఏదో రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళ వంతు ఏదో ఒక రియాక్షన్ ఇస్తున్నారని అందరికి తెలియాలి. ఇలాంటి అవేర్నెస్ ప్రతి ఒక్కళ్ళు తీసుకురాని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై హింద్.